దావీదు రాజైన తరువాత, ఇశ్రాయేలు అంతటి మీద రాజైన తరువాత అతనికి ఒక గొప్ప దర్శనం కలిగిన వాడిగా మారాడు. ఏంటి ఆ దర్శనం? ఇశ్రాయేలీలో యెరూషలేము నడుమ నేను ఉన్నా సరే, యెరూషలేము మధ్యలో ఉన్న ఆ సియోను కొండ మీద నేను నివాసము చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పగలరు అనుకుంటున్నానమ్మా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. అదే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వచనం ఇలా మాట్లాడుతుంది. దావీదు, వింటున్నారా? యెరూషలేములో ఉండడం కాదు. యెరూషలేములో నుండి అతని గురి అంత ఎక్కడ ఉన్నది? యెరూషలేములో ఒక పర్వతం ఉన్నది, ఒక కొండ ఉన్నది. ఆ కొండ పేరేంటి? సియోను అను కొండ. ఆ కొండ మీదనున్న ఆ శిఖరములో తాను నివసింప ఆశపడ్డాడు. తన దర్శనం, తన కోరికంతా కూడా నేను ఆ శిఖరములో నివసించాలి అనున్నది. లేఖనం మాట్లాడుతుంది, అక్కడ దేవుని మహాశత్రులు అనబడిన యెబూజీలు అక్కడ నివాసం ఉండేరి. దానిని గురించి నేను ఒక వారం మాట్లాడాను. రానున్న దినాలలో ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు వారిని గురించి నేను మీతో చెప్తాను. అయితే గమనించాలి ప్రియులారా, దావీదుకున్న ఒకే ఒక గురి ఏంటంటే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ బీయింగ్ జెరూసలేం, ఇన్ బీయింగ్ అట్ జెరూసలేం. యెరూషలేములో ఉండిపోవడమే కాదు, తన కోరిక ఏంటి? నేను ఎక్కడ ఉండాలి? సియోనులో నా కాపురం ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. సియోనులో నా నివాసం ఉండాలి. 3వ అభిషేకం పొందిన తరువాత అతనిలో కలిగిన ఒక ఆసక్తి, మొదటి అభిషేకముల ఆశ అతనిలో ఉన్నట్లుగా మనం చూడలేం. 2వ అభిషేకములో అతడు యూదా మీద మాత్రమే అతడు రాజుగా ఉండగలిగాడు. అయితే 3వ అభిషేకం పొందిన తరువాత హిస్ పర్స్పెక్షన్ హ్యాస్ చేంజ్డ్. అతని దృష్టి, అతని దర్శనం, అతని కోణం సమస్తం మార్చబడింది. ఇప్పుడు ఏంటి ఆశ? యెరూషలేములో, వింటున్నారా? ఎక్కడ? యెరూషలేములో ఉన్న ఆ నడిబొడ్డున ఉన్న ఆ సియోను కొండ. ఆ సియోను కొండ మీద దేవుని శత్రువులు ఉన్నారు. వారిని వెళ్ళగొట్టి అక్కడ నేను నా నివాసమును కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పండి హల్లెలూయా. ఈ మాటను మీతో చెబుతూ నేను కొన్ని విషయాలు మీతో చెప్తూ వచ్చాను. నానా అక్షరానుసారంగా ఉన్నవన్నీ రాబోచున్న కాలములో జరగబోతున్న వాటికి ఇవన్నీ నీడలై ఉన్నవి